హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళ కోసం మేము ఇంట్రొడక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. నా పేరు ఉదయ్ అండ్ ఇక్కడ This is ఉంది Akhil. అఖిల్. Yeah. ఎస్ అఖిల్. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ today's episode is episode 22 or in this IPL series. మా వీడియోలోకి వెళ్ళే ముందు మేము ఒక 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాం. ఈ వీడియోని ఒక ఫార్మాట్ కింద చూస్తున్నాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ మ్యాచ్ ప్రివ్యూ, ఈ రోజు అయిన మ్యాచ్ గురించి. అండ్ సెకండ్ ద ఎక్సైటింగ్ పార్ట్ రాక్ పేపర్ సీజర్స్, రేపు మ్యాచ్ అంటే రాక్ పేపర్ సీజర్స్ ఆడి రేపు మ్యాచ్ చూస్ చేసుకుంటాం. అండ్ థర్డ్ పాయింట్ ఆ చూస్ చేసుకున్న మ్యాచెస్ గురించి ఒక ప్రివ్యూ ఇస్తాం అనమాట. Yeah. కాదు, నేను పాయింట్ 1 రివ్యూ అని చెప్పానా, ప్రివ్యూ అని చెప్పానా? ఏమో ఏదో బాయ్. ఒకటి. అదే మ్యాచ్ 1 రివ్యూ. ఓకే, Yeah. లెట్స్ జంప్ ఆన్ టు ద వీడియో. ఓకే, రేపు 2 మ్యాచెస్ బట్ మేము ఓన్లీ ఒకటే మ్యాచ్ గురించి రివ్యూ చేస్తాము. ఎందుకంటే రేపు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో నేను ఈ రోజు మ్యాచ్ గురించి మ్యాచ్ రివ్యూ రివ్యూ చేసేద్దాం. జంప్ ఆన్ టు మ్యాచ్ రివ్యూ. ఓకే, సో పెట్టు, మాట్లాడు. ఏదో పెట్టుకుంటావు కదా, మాట్లాడు. పెట్టుకోవా? పెట్టుకోను నేను. ఎందుకు? నువ్వు ఫస్ట్ నీ టీం గురించి చెప్పు, ఆ తర్వాత నేను పెట్టుకుంటా. మా దానిలో అదే నువ్వు పెట్టుకుంటే కాస్త చెప్దాం అనుకున్నా. ఎవరు ఆడిండు లేదు, అంటే లేదు, 3D లేదు. శంకర్ ఆడిండు అని అనుకుందాం అనుకున్నా. ఆ, 100 కూడా సరే. కొట్టాడు అనుకున్నా. 103 కొట్టిండ్రు. ఆల్ థ్యాంక్స్ టు శివం దుబే. ఆహా. అందరు టెస్టే ఆడినరు. ఎవరి గురించి ఏం చెప్పాలి? ఆ బౌండరీస్ ఏందో, ఆ సిక్సెస్ ఏందో. నీ కోసం, మీ 3D ప్లేయర్ కోసం నేను కాదు పెట్టట్లేదు. మా కోసం, మా టీం ఎలా ఆడిందో దానికోసం పెడుతున్నా. అర్థమైందా? గుడ్డోడు KKR వచ్చిండు, గుడ్డోడు win వచ్చిండు. అయింది. ఆ గుడ్డోడే నీకు గుడ్డు అక్కడ గుడ్డు పెట్టాడు. వాళ్ళు గుడ్డోళ్ళ లెక్కనే ఆడింది కదా అంతా. వాళ్ళు ఆడిర్రు. కాకపోతే ఎంత హారిబుల్ లాస్ అంటే సిఎస్కే కి. తెలుసు. ఎన్ని మ్యాచెస్ అయినాయి ఈ సీజన్, ఎంత హారిబుల్ గా ఓడిపోయింది ఈ మ్యాచ్. అది సిఎస్కే 10 లో ఓడిపోయింది. అండ్ లైన్ గా సిఎస్కే గ్రౌండ్ లో హోమ్ టీమ్ లో లైక్ 3 times ఓడిపోయారు. ఫస్ట్ టైం అంట ఐపీఎల్ లో, లైక్ ఐపీఎల్ అవును. మొత్తం ఎంటర్ ఐపీఎల్ ఇస్తుంటా. అండ్ ఆహా. దీపక్ కూడా, అసలు దీపక్ కూడా ఎందుకు ఆడుతుండో తెలియదు. సరే తీసేసాడు అనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వచ్చిండు. ఎంత మంచి ఇంపాక్ట్ ఇచ్చిండు అసలు. సో డక్అవుట్ అయింది కదా. ఈ మ్యాచ్ So, మొత్తంలో ఒకటే ఓన్లీ 2 పార్ట్నర్షిప్స్ ఉండే, మంచి పార్ట్నర్షిప్. అవును. ఒకటి త్రిపాఠి విజయ్ శంకర్ది 43 పార్ట్నర్షిప్. 44 43. సెకండ్ లాస్ట్ అంశుల్ కంబోజ్ ఇంకా శివం దుబేది 25 30 ఎంతనో, అది చూడలే. ఇంకా వాళ్ళు బెటర్ ఇంకా మిగతా వాళ్ళకంటే అంశుల్ కంబోజ్. అదే అంశుల్ కంబోజ్ గురించి తీసుకొచ్చే కాబట్టి నీకు ఒకటి చెప్పనా. వాడి జెర్సీ వెనకాల ఉంటది కదా, సో వాడి ఇనిషియల్స్ ఏకే కదా, వాడి జెర్సీ నెంబర్ 47. సో AK 47 అని చెప్పి క్రేజీ కామెంటరీ ఉండే అనమాట. సో నా బౌలర్స్ గురించి చెప్పేస్తా. నేను నిన్న నువ్వు చూస్ చేసుకున్న ప్లేయర్ గురించి ఏం చెప్ప, స్కిప్ అయిపోతున్నా మొత్తం. 4 runs, నేను 44 స్ట్రైక్ రైట్. శివం దుబే కాదు చూస్ అంత చేసుకుంది. లేదు, అసలు వాడు ఉండడం కూడా తెలియదు నీకు. ఓకే, సో నా బౌలర్స్ గురించి మాట్లాడితే నేను వరుణ్ చక్రవర్తిని చూస్ చేసుకున్నా. ఆల్మోస్ట్ మా వాళ్ళు అందరు బాగా వేసారు. అండ్ దానిలో వరుణ్ చక్రవర్తి 2 wickets వేసిండు. వరుణ్ చక్రవర్తి కన్నా నరేన్ ఇంకా బాగా వేసి 3 wickets తీసుకున్నాడు. అండ్ నేను ఇద్దరు ప్లేయర్స్ నేను మా టీంలో పర్ఫామ్ చేసి చూస్ చేసుకుంది వరుణ్ చక్రవర్తి, నరేన్. సో ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు. నరేన్ విత్ బ్యాట్ అండ్ బాల్. సో బాల్ కౌంట్ కాదు, ఓన్లీ బ్యాట్ కోసం. ఏదైతే బ్యాటింగ్ లో సునీల్ నన్ను, బౌలింగ్ లో కాదు. మంచి పర్ఫార్మెన్స్ ఉందా లేదా అంతే. సో బ్యాక్ టు మై బ్యాటింగ్. ఏంటి సునీల్ నారాయణ 6 చూడు, 10 sixes క్వింటన్ total. డికాక్ చూడు, వాళ్ళ ఇన్నింగ్స్ మొత్తంలో 1 6. అది కాకుండా నీకు ఒకటి తెలుసా, 10 overs డాట్ బాల్స్ తెలుసా? తెలుసు. ప్లస్ ఒక మధ్యలో ఎప్పుడూ తెలీదు, లైన్ గా ఒక 10 overs అయితే చూడు, 60 balls వరకు ఒక్క బౌండరీ లేదు. వాళ్ళు 63 కంకణం balls కట్టుకున్నారు, పొల్యూషన్ ఏమైంది? ఎక్కువ అవుతుంది, Boundary చెట్ల నాటాలి సారి అని. మీ వాళ్ళు అది సస్టైనబిలిటీకి సంబంధించిన వాళ్ళ. మంచిదే కదా, మీరున్నాడు తను డ్యామేజ్ చేస్తాడు, మేము అట్లా కంట్రోల్ చేస్తాం. మేము డ్యామేజ్ చేయట్లే, ఎట్లున్నదో అట్లనే ఉంచినాము. మీరు మా మీరు చెట్లు కూడా మీరే పాతేసి. ఎక్కడ మీరు చూడు, రాగానే సౌండ్ పొల్యూషన్ ఒకటి, గెలవగానే క్రాకర్స్ ఒకటి. సో మా దగ్గర గెలవలేదు, క్రాకర్స్ లేదు. సో లేదు, నాయిస్ పొల్యూషన్ ధోని వచ్చినప్పుడు ఉంటది, ధోని లేకపోతే నాయిస్ పొల్యూషన్ ఇయ్యాలైతే అది కూడా లేదు, మొత్తం సైలెంట్. సో అది డాట్ బాల్స్ చేసి చెట్లను మారుతున్నాం, ఇంకేం కావాలి. మా చెట్లు కూడా మీరే పాతిరు అనమాట. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు క్రాకర్స్ అన్నారు, మీరే అరేంజ్ చేసింది, అర్థమైందా? మీ చెట్లు కవర్ చేస్తాయి ఎంత క్రాకర్స్ పేల్చినా. సో అట్లా. అండ్ క్రేజీ విన్ 10.1K కొట్టేసారు మొత్తం అంతా. అండ్ ఇక్కడితో మ్యాచ్ ప్రివ్యూ సమాప్తం. ఈరోజు కరెక్ట్గా చెప్పా, వర్డ్ గుర్తుపెట్టుకో. సో హియర్ కమ్స్ ద రాక్ పేపర్ సీజర్. బట్ రాక్ పేపర్ సీజర్ కన్నా ముందు పాజ్. ఇక్కడ వరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము 250 టార్గెట్ పెట్టుకున్నాం. సో 153 దగ్గర ఉన్నాం. సో సెకండ్ టార్గెట్ వచ్చేసి 250. తొందరలో రీచ్ అవుతామని అనుకుంటున్నాం.
అండ్ కంటెంట్ ఏమన్నా కొత్త ఐడియాస్ ఉన్నాయి ఏమన్నా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ కామెంట్ చేస్తుండండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తుండండి మీకు నచ్చినట్టయితే. యాహ్! లెట్స్ జంప్ ఆన్ టు ద వీడియో. ఎస్. సో రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. ఓన్లీ వన్నే ఉంటది కదా! యాహ్! ఓకే. సో, అఖిల్ ఓకే. వార్మప్ ఈ రోజైనా గెలుస్తావా? నాకు ఇవాళ కూడా వద్దు. ఏం చూస్ చేసుకోవాలో తెలియదు నాకు కూడా. ఓకే. ఓకే. సో యాహ్! అమ్మో! మార్చావా? సరే ఓకే. ఓకే. రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. షూ. నాకు వద్దన్నాగా క్రిస్టియానో గెలవద్దు రొనాల్డో. అనుకున్నాగా. ఏదైతే అండి విన్ అవుతున్నాను లేదా అదే పాయింట్. అర్థమైందా? ఓకే. నేను ఐపీఎల్ విన్ అయినా నాకు సంబంధం లేదు. నాకు చెప్పుకోవడానికి అంటూ రాక్ పేపర్ సీజర్ నేను డామినేట్ చేసా. అర్థమైందా? సో అది చెప్పుకుంటా నేను. ఓకే. సో టీమేంది? ఇప్పుడు మ్యాచ్ ప్రివ్యూకి వెళ్ళిపోదామా? కాదు టీమ్ చూస్ చేసుకో. టీమ్ చూస్ చేసుకోవాలి కదా! ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ. ఏమైనా సజెషన్స్ ఇస్తావా? ఎప్పుడు ఏదో ఒకటి అరుస్తా ఉంటావు ఎల్ఎస్జీ కదా! చూస్ చేసుకో. this- లేదా జీటీ చూస్ చేసుకో. లేదా ఎల్ఎస్జీ లేదా జీటీ. జీటీ ఎల్ఎస్జీ జీటీ ఎల్ఎస్జీ జీటీ. జీటీ టఫ్ చాయిస్, కాకపోతే ఏం చేయలేను. జీటీ. లెట్స్ జంప్ So- ఆన్ టు మ్యాచ్ ప్రివ్యూ. ఎస్. హెడ్ టు హెడ్ ఇక్కడ చూసుకుంటే నాకే ఆడ్స్ చాలా బాగున్నాయి ప్రీవియస్ మ్యాచెస్లో కంపేర్ చేసుకుంటే. సో నీ టీం ఫస్ట్ ఉంది కాబట్టి నీ టీం గురించి మాట్లాడినావు. మాది సేమ్ టీమ్ ఉంటది. మేము ఎందుకు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అండ్ లాస్ట్ మ్యాచ్ ఇక్కడనే హోమ్ గ్రౌండ్ లో గెలిచాము. సో ఇవాళ రేపు హోమ్ గ్రౌండ్ లోనే. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటది. అవును. లైక్ మంచి స్టార్ట్ ఇస్తున్నాడు మార్క్రమ్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చిండు పూరన్. అవును. సో ఈ 3 మెంబర్స్ తోటే ఈజీగా స్కోర్ 150, 160కి వెళ్ళిపోతుంది. సో రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కూడా లాస్ట్కి వచ్చి అట్లా క్విక్ గా రన్స్ కొట్టేస్తే ఈజీగా 200, 220. సో రేపు కూడా హెవీ మ్యాచ్, లైక్ హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది అని అనుకుంటున్నా. అండ్ బౌలింగ్కి వచ్చేసరికి వాళ్ళు మెయిన్ బౌలర్స్ కాదు, అంటే లైక్ స్లో వేసే బౌలర్స్, బట్ స్టిల్ పవర్ అవును. ప్లేలో వేసి మంచిగా వికెట్స్ తీస్తున్నారు, మంచిగా కన్సిస్టెంట్ చేస్తున్నాడు. అండ్ మెయిన్ గా థింగ్ దిగ్వేష్ రాతి. వాడు ఇంకా క్రేజీ. అండ్ రవి బిష్ణా ఇంకా ఫామ్ లోకి రాలేదు. ఫామ్ లోకి వస్తే సెట్. అదే రెండు టీమ్స్ అసలు చూస్ చేసుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే నీ బ్యాటింగ్ లైనప్ ఉంది కదా, ఒక ఫస్ట్ 3 ప్లేయర్స్ వాళ్ళు మంచి స్టార్ట్ ఇస్తున్నారు అనమాట. అందులో ఒక ఇద్దరు ఆ ముగ్గురు ఫెయిల్ అయ్యారు అనుకో, మాదే విన్ ఇంకా. సో ఇంకా నా టీంకి జంప్ అయిపోతే నా దాంట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్. ఈ రూథర్ఫర్డ్ అనేవాడు ఇంపాక్ట్ ప్లేయర్ కిందకి వస్తాడు, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, ఆ మ్యాచ్ కండిషన్స్ బట్టి ఎట్లా వెళ్తుంది ఆ స్కోర్ బట్టి అన్ని కన్సిడర్ చేసుకుంటే. అండ్ నీకు రషీద్ ఖాన్ లాస్ట్ టైం కొంచెం ఫామ్లోకి వచ్చిండు, వికెట్ తీసిండు. సాయి కిషోర్ మీ దానిలో దిగ్వేష్ రాతి ఎడ్లానో, సాయి కిషోర్ కూడా అలానే పర్ఫామ్ చేస్తున్నాడు. కానీ సాయి కిషోర్ కన్నా నాకు తెలిసి దిగ్వేష్ కొంచెం ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు చూసుకుంటే మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది మియా 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 బాయ్ మియా డిఎస్పి సిరాజ్. అర్థమైందా? రిపోర్టింగ్ సార్. సో ఈ సీజన్ లో అప్పుడే 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చినాయి. మళ్ళీ మంచి చేస్తాడు, మళ్ళీ రావడానికి ట్రై చేస్తాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా వాటితో పాటు కలిసి బాగా చేస్తున్నాడు. ఈ వాషింగ్టన్ సుందర్, ఈ పర్సన్ ఎవరో నాకు తెలియదు, కానీ వాషింగ్టన్ సుందర్ ని లాస్ట్ టైం 1 డౌన్ దింపారు కదా. 1 డౌనా 2 డౌనా? 1 డౌనే కదా. 2 డౌన్. సో 2 డౌన్ దింపినప్పుడు క్రేజీ మన మీద ఆడిండు. వీళ్ళ మీద ఏమైనా ఛాన్స్ ఇస్తే ఆడితే బాగుంటది అనుకుంటున్నా. ఎంతైనా మనోడు కదా, ఎక్స్ మనోడు. లాస్ట్ మ్యాచ్ మంచిగా బౌలింగ్ వేసాడు. అవునా? సో చూస్ చేసుకో బెస్ట్ 2. బెస్ట్ 2 వెళ్ళిపోయి సాయి సుదర్శన్. కాకపోతే వీడి మీద దిష్టి పడుతుందేమో అనుకున్నా, ఎందుకంటే అందరూ వీడు కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. నేనే గిర్విత్ పెడతా. గిర్విత్ రిటర్న్ వేసేసిన, నేను రిటర్న్ వేసేసిన. నువ్వు నాకెందుకు వేస్తున్నాడు ఇట్లా? నాకు వేస్తే అవసరం- పాజిటివ్ అవుతుంది. ఎట్లా నేను చూస్ అవసరం చేసుకున్నాను లేదు. మంచిగా ఆడట్లేదు. అవసరం లేదు. వీడి గురించి నేను రేపు వేస్తాను, పర్ఫామ్ నీ మీదకి చేస్తాను. వేయట్లేదు. రేపు పర్ఫామ్ చేయాలి పాపం. నీ పరిస్థితి ఏంటో. లేదు నేను చూస్ చేసుకున్న వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, వీడు కూడా పర్ఫామ్ చేస్తాడు. ఒకటే బాధ Okay. ఏంటంటే అందరు లేపుతున్నారు, సో అదేమన్నా దిష్టి బౌలింగ్ తాకుతుంది. బౌలింగ్ బౌలింగ్ మియా బాయ్. ఓకే ఓకే పైకి వెళ్ళిపో. మియా మా టీం బాయ్. దగ్గరికి వెళ్ళిపో. ఎవరిని చూస్ చేసుకోవాలి? మార్క్రమా పూరనా? అబ్దుల్ సమద్. నేను వాళ్ళ ముగ్గురు ఆడాలంటే ఆడే చూస్ చేసుకోవాలేమో మేబీ. మరి చూస్ చేసుకో మరి, నీకు ఎలా వాడు ఇష్టం లేడుగా. పూరన్ రేపు. సరే నీ ఇష్టం. పూరని చూస్ పూరన్. చేసుకున్నావు, వాడు అవుట్ అయ్యాడు అనుకో, నీ పాయింట్స్ నువ్వే తగ్గించుకుంటావు. ఓకే. బౌలింగ్ bowling. వచ్చేసి దిగ్వేష్ రాతి మళ్ళీ. ఆకాష్ దీప్. వద్దు. దిగ్వేష్ రాతియా? ఓకే. డీప్ వద్దు నాకు. ఎందుకు? డీప్ గా పెడతాడు వద్దు. ఇప్పుడు రేపు ఈడు పెడతాడు సంతకం నీ దాంట్లో. ఓకే. రేపు ఈవినింగ్ వీడియోలో ఇదే ఉంటది. ఇలా అంటా మళ్ళీ. సరే మేము విన్ అయ్యి నేనేస్తాను ఇక. రేపు 13 అవుతున్నాం. ఓకేనా? 14
విరాట్ కోహ్లీ అంటాడు చూడు, అలా అంటా నేను. Hmm. ఓకే, సో మ్యాచ్ ప్రివ్యూ ఇంతటితో సమాప్తం. ఎస్. సో ఓకే, ఇక వరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇందాక చెప్పినట్టు మా టార్గెట్ 250 అండ్ 153 దగ్గర ఉన్నాం. టార్గెట్ 250 అండ్ 250 దగ్గర ఆగిపోము. సో సెకండ్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ 16 అని పెట్టుకున్నాం, అండ్ సెకండ్ టార్గెట్ 250. సో యా, హోప్ ఇట్ Yeah. హ్యాపెన్స్ సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank ద you వీడియో for గైస్. watching. Yeah, please like, Peace share and out. subscribe. Bye bye.